జగన్మోహన్ రెడ్డి విధ్వంసాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. మీరు ఫ్లెక్సీలు వేసి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆ విధ్వంసాలు నచ్చుతున్నాయి కాబట్టి ఇలాంటి బ్యానర్లు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికి వెళ్ళినా చిన్న చోరీ దగ్గర నుంచి ఎక్కించేయడం దాకా మనకు ఎక్స్పర్ట్స్ ఉంటానే ఉంటారు. మనం ఆలోచించుకుంటే మిర్చి యార్డ్కి వెళ్తే టిక్కీలు ఎత్తుకెళ్ళిపోతారు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు బస్తాలు ఎక్కి తొక్కేస్తారు. మామిడి యార్డ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే మామిడి యార్డ్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న ముందే ట్రాక్టర్లతో మామిడికాయలు ఫోన్ చేసి తొక్కిచ్చేస్తూ ఉంటారు. బెట్టింగ్ నాయుడు నాగమల్లేశ్వర విగ్రహానికి దండేస్తాను వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చుని సింగయ్య తలెక్కిచ్చేస్తాడు. అదే కాన్వాయ్లో అతను ఉంటాడు, ఆ కారే ఎక్కుతూ ఉంటుంది. వాళ్ళు దానిపైనకి రప్ప బ్యానర్లు పెడతా ఉంటారు. ఇదంతా ఏముంది, సినిమా డైలాగే కదా, తప్పేంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఎందుకు అసలు స్కెల్టన్ స్ట్రక్చర్లో లేని ఒక నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి పీపీపీ గురించి పోరాడుతూ ఉంటాడు. ప్రైవేటైజేషన్కి పీపీపీకి తేడా తెలియకపోయినా అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్లు, అంబులెన్స్కి ఇబ్బందులు, స్కూల్కి డిలేలు, ఆఫీసులకి ఎవరు వెళ్ళలేరు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పెట్టిన నిబంధనలన్నింటినీ తోసి పక్కన పడేసి విధ్వంసం సృష్టిస్తూనే ఉంటాడు. ఈరోజు జోగి రమేష్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు. ఇబ్రహీంపట్నంలో, అది కూడా మనం చూసుకుంటే పవిత్ర సంగమం దగ్గర అతను ఇల్లంట. ఎంతమంది ఎన్ని పుణ్యకార్యాలు చేద్దామని అక్కడికి వెళ్తున్నా కూడా అడ్డుకొని ఈరోజు విసిగి వేసారిపోయి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, యాత్ర ఉంటుంది, ఈ రోజున మేము ఆ రోడ్డుకి వెళ్ళకూడదని చెప్పి కూడా జనాలు పారిపోతూ ఉంటారు. దానిపైన ఏమైనా దుర్ఘటన జరిగితే ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాను. బట్ ఇప్పుడు చూసిన బ్యానర్ చూసిన తర్వాత నీ విధ్వంసం కోసం ఎదురు చూస్తామంటే ఇప్పుడు జరుగుతూ ఉంది విధ్వంసమే.